బెంగళూరులో ఈ ఒక్క మసాలా దోశ కోసం 2 హోటళ్లు తిరిగి 1.5 గంట కష్టపడితే మాకు ఈ ప్లేట్ లోకి వచ్చింది. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి, దీని స్టోరీ ఏంటో చెప్పేస్తాను. చాలా రోజుల నుంచి బెంగళూరులో మసాలా దోశకి ఫేమస్ అయిన విద్యార్థి భవన్ కి వెళ్ళాలని ఉంది. కేలకు ఈ రోజు టేస్ట్ చేయబోతున్నాం అనే లోపు అక్కడ వచ్చి ఒక తాత బాంబు పేల్చాడు. ఒక దోశ తినాలంటే గంట టైం పడుతుందని చెప్పాడు. ఇక మనకు అంతసేపు వెయిట్ చేసే ఓపిక లేక యూటర్న్ అయితే వేసుకొని మసాలా దోశకు ఫేమస్ అయిన మరొక హోటల్ తాజా తిండికి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా జనాలు ఏ మాత్రం తక్కువ లేరు, రోడ్లపై నిల్చుకొని మరీ తినేస్తున్నారు. టోకన్ తీసుకోవడానికి నాకు ఒక 10 నిమిషాల టైం అయితే పట్టింది. ఇక్కడ చూడండి నా వెనకాల ఎంత పెద్ద లైన్ ఉందో. ఈ లైన్ అంతా మసాలా దోశ కోసం నిల్చుకున్న లైన్. నాకైతే ఒక పక్క కడుపులో ఎలుకలు అయితే బెరిగిస్తున్నాయి. అందుకోసం ఇడ్లీ వడ అయితే తీసుకున్నాము. అదైతే తొందరగా వచ్చేస్తుందని చెప్పారు. ఇడ్లీ మల్లె పువ్వులాగా, వడ అయితే క్రిస్పీగా భలే ఉన్నాయి. ఇక్కడ కర్ణాటకలో పల్లి కొబ్బరి చట్నీ అసలు దొరకదు. ఎక్కడ చూసినా ఈ మింట్ చట్నీ ఉంటుంది, కానీ ఇది కూడా భలే ఉంటుంది పుల్లపుల్లగా. ఇంత దూరం వచ్చి దోశ తినకపోతే బాగుండదని చెప్పి ఇక కొంచెం లైన్ తగ్గిందని చెప్పి దోశ అయితే తీసుకున్నాము. అయినా కూడా ఒక అరగంట అయితే వెయిట్ చేసాము లైన్ లో. ఫైనల్ గా ఎట్టకేలకైతే మసాలా దోశ మన చేతిలోకి అయితే వచ్చేసింది. సైడ్ మసాలా దోశ అంటే పెద్ద దోశ బట్టి దాంట్లో ఒక ముద్ద మసాలా పెట్టిస్తారు. ఇక్కడ అలా కాదు, దోశలు చిన్న చిన్నగా ఉంటాయి. ఎక్కడ చూసినా మసాలా అయితే లోపల కొంచెం పెట్టేసి మింట్ చట్నీతో అయితే ఇచ్చేస్తారు. చట్నీకి అయితే సపరేట్ కౌంటర్ అయితే పెట్టినారు. మనకి ఎంత కావాలంటే అంత పోస్తున్నారు. కూడా చట్నీ ఎక్కువ పోసుకొని మిగిలిన దోశని పురుపురుగా కలుపుకొని తినేసి ఒక కారాబాత్ అయితే తీసుకున్నాము. పొట్టలో కొంచెం గ్యాప్ ఉంటే అయితే కేవలం 15 రూపాయలు మాత్రమే ప్రసాదం అంత అయితే ఇచ్చేసారు ఒక చిన్న గిన్నెలో. దీని టేస్ట్ అయితే ఊహించిన దానికన్నా చాలా బాగుంది. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.